అయితే చిన్న సరదాగా ఒక గేమ్ ఆడదాం అసలు ఎలా ఉంటుంది అని చెప్పి నాది పోయిందని నాటకాలారు. నాన్ వేసిన ఒక వీడియో రిలీజ్ చేసిండు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి బ్యాన్ అయింది, బాధ అనిపిస్తుంది. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి, నేను చాలా బాధపడుతున్నాను అని అంటారు అనుకున్నారా? నాకేం బాధ లేదు. నాకు ఇన్స్టాగ్రామ్ ఐడియాలు 2 ఉన్నాయి, అంటే నాకు 2 చేతులతో సమాధానం. మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. ఒక్క చేయి విరగొడితే ఇంకో చేయి ఉంది, ఆ చేయి కూడా విరగొడితే 2 కాళ్ళు ఉన్నాయి. 2 కాళ్ళు అంటే 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఒకటి 20 లక్షలు, ఇంకొకటి 21 లక్ష సబ్స్క్రైబర్లు కలిగిన యూట్యూబ్ ఛానల్ ఉంది. అవి 2 పోయినా కూడా నా బాడీ లాంటి ఫేస్బుక్ ఉంది, 11 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు దాంట్లో. అది కూడా పోయినా నాకున్నటువంటి బ్రెయిన్తో, నాకున్న మాటతో కొత్తవి కూడా సృష్టిస్తాను. ఏవైతే హిందూ సంఘాలు నన్ను టార్గెట్ చేస్తున్నాయో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయినా కూడా యూట్యూబ్ పైన నాకు వస్తుంది ఇన్కమ్, ఇన్స్టా పైన నాకు ఏమొస్తుంది బొచ్చు ఇన్కమ్ అని చెప్పి నాన్ ఇష్టం మాట్లాడాను. యూట్యూబ్ పైన నాకు దాదాపు 8 లక్షలు వచ్చినాయి. 1 లక్ష రూపాయలు ఇంట్రెస్ట్తో కలిపి 9 లక్షల రూపాయలు నాకు యూట్యూబ్ ద్వారా నెల సంపాదన వస్తుంది. నాకు ఇన్స్టాతో ఏం పని, మళ్ళీ కూడా రీక్రియేట్ చేస్తా. కానీ నన్ను ఎవరైతే హిందూ సంఘాలు అంటే బత్తాయిలను సంబోధిస్తూ నన్ను ఎవరైతే హిందూ సంఘాలు నన్ను టార్గెట్ చేస్తారో వాళ్ళ ఎండ్ చూస్తా. 2026లో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09 లక్షల లాభమా. అన్ని పోయినా కూడా 0 లెవెల్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతా. నేనే సృష్టికర్త అని తనకు ఉన్నటువంటి సైకోజాన్ని, విలనిజంని మళ్ళీ చూపించిండు నాన్ వేసిన. దాదాపు నాన్ వేసిన 1 నెల రోజుల నుంచి నాన్ వేసిన ఊసి లేదు. నాన్ వేసిన సంబంధించిన ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోయింది. మధ్యలో ఈ మస్కా పన్ లాంటి కాంట్రవర్సీ టాపిక్స్ వచ్చి నాన్ వేసిన దానిపైన కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. ఒక వీడియో చేసినది పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఆ జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ రకరకాల వీడియోలు సెల్ఫ్ డిఫెన్స్ వీడియోలు నడుస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ నాన్ వేసిన అకౌంట్ ఇక్కడ హైదరాబాద్ పోలీసులు ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్కి ఒక లెటర్ రాయడంతో ఇలా చేస్తున్నాడు అని చెప్పడంతో వెంటనే ఇన్స్టాని బ్యాన్ చేస్తారు. సో మళ్ళీ ఆ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఇన్స్టా బ్యాన్ చేసిన తర్వాత వస్తున్న వీడియోలను చూస్తూ నేను అస్సలు బాధపడలేదు. ఎక్కడికైతే అక్కడ చూసుకున్నామో నేను ఎవరిని దేకను, నేను బత్తాయిలను వదలను అని నాన్ వేసిన మళ్ళీ చెప్తున్నాడు. మీరేమనుకుంటున్నారు? నాన్ వేసిన రిలీజ్ చేసిన వీడియో పైన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.